వైఎస్ జగన్ చొరవ శ్రమతో ఏర్పాటై 2023 ఫిబ్రవరిలో శంకుస్థాపన జరిగిన జేఎస్డబ్ల్యూ రాయలసీమ స్టీల్ ప్లాంట్ కి చంద్రబాబు మరోసారి శంకుస్థాపన చేశారని, గత ప్రభుత్వ కృషిని తన ఖాతాలో వేసుకోవాలని చూసిన చంద్రబాబు క్రెడిట్ చోరీ కుట్రలు నిన్నటితో బట్టబయలయ్యాయని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి స్పష్టం చేశారు. చాలా స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేసిన పనుల వల్ల, ఆ ప్రభుత్వం ఇచ్చిన సహకారం వల్ల, ఆ ప్రభుత్వం ఇచ్చిన అనుమతుల వల్ల ఇవాళ ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లగలుగుతున్నానని చెప్పి చాలా స్పష్టంగా ఆయన రీట్వీట్ చేయడం జరిగింది. ఆ ట్వీట్తో నిజంగా మాలాంటి వాళ్ళు ఎవరు కూడా ఇంకా చంద్రబాబు నాయుడు గారికి కౌంటర్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేకుండా చంద్రబాబు నాయుడు గారి క్రెడిట్ చోరీ ప్రయత్నాన్ని మొత్తాన్ని కూడా జేఎస్డబ్ల్యూ స్టీల్స్ యాజమాన్యము, ఆ సంస్థ ఎండీనే పూర్తిగా ఎక్స్పోజ్ చేయడం జరిగింది. మరి ప్రజలంతా కూడా గమనించారు నిన్నటి రోజున. వాస్తవానికి ఒక్కసారి జమ్మలమడుగులో ఉక్కు పరిశ్రమకు సంబంధించిన గతాన్ని ఒక్కసారి నెమరవేసుకుంటే, జ్ఞాపకం చేసుకుంటే మనందరికీ తెలుసు 2007 సంవత్సరంలో జూన్ మాసంలో అప్పటి ముఖ్యమంత్రి దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు బ్రహ్మిణి స్టీల్స్కు శంకుస్థాపన చేయడం జరిగింది. దాదాపు 1,000-1,200 కోట్ల రూపాయల పనులు కూడా బ్రహ్మిణి స్టీల్స్ అప్పటికే చేసింది. రాజశేఖర రెడ్డి గారు 2009లో మరణించే నాటికే 1,200 కోట్ల రూపాయల పనులు బ్రహ్మిణి స్టీల్స్ అప్పటికే పనులు చేసింది. రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత అనేక కారణాల వలన, అదేవిధంగా ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం పట్టించుకోకపోవడం వలన ఆ పనులు పూర్తిగా ఆగిపోయిన పరిస్థితి కూడా మనమంతా గతంలో చూసినాం. ఆ తర్వాత మళ్ళా 2018 సంవత్సరంలో మన రాష్ట్రం విడిపోయినాక 2018 సంవత్సరంలో డిసెంబర్ మాసంలో సరిగ్గా జనరల్ ఎలక్షన్స్కు 3 మాసాల ముందు డిసెంబర్ మాసంలో 2018 సంవత్సరంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎం కంబాలదిన్న అనే గ్రామంలో మైలవరం మండలంలో మరి ఉక్కు పరిశ్రమకు భూమి పూజ చేసినారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఎందుకు శంకుస్థాపన చేసినారో, ఎందుకు భూమి పూజ చేసినారో ఆయనకే తెలియాలి. బహుశా కారణం ఏంటంటే ఎవరు నిర్మిస్తున్నారో తెలియదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు జేఎస్డబ్ల్యూ స్టీల్స్ కలిసి శంకుస్థాపన చేసినారని చెప్తున్నాం కదా. కంబాలదిన్నెలో 2018 సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారు తాను మాత్రమే పోయి భూమి పూజ చేసినారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆరోగ్య, వైద్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ, భారత ప్రభుత్వ జాతీయ ఆరోగ్య ప్రాధికార సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ మోడల్ ఫెసిలిటీస్ కార్యక్రమాన్ని శుక్రవారం శ్రీకాకుళంలో ప్రారంభించారు. ఈ కార్యక్రమం కింద ఆంధ్రప్రదేశ్ లో తొలి ఏబిడిఎం మోడల్ జిల్లాగా శ్రీకాకుళం జిల్లాను ఎంపిక చేసినట్లు తెలిపారు. మన శ్రీకాకుళం జిల్లాకి ఈరోజు ఒక శుభవార్త. ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ అంటే ఏబిడిఎం, ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ ప్రోగ్రామ్. దీని కింద శ్రీకాకుళం జిల్లా ఒక మోడల్ డిస్ట్రిక్ట్గా సెలెక్ట్ అయింది. ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి జిల్లా, ఒకటే జిల్లా. సో ఒక ఫెదర్ ఇన్ ద క్యాప్. ఎందుకని అంటే మన ఈ డిజిటైజేషన్ ఆఫ్ హెల్త్ రికార్డ్స్ కింద మనం ఎంటైర్ స్టేట్లో అగ్రస్థానంలో ఉన్నాం, ఫస్ట్ స్టెప్లో ఉన్నాం. ఆబా ఐడి క్రియేషన్ అంటే ప్రతి ఒక్క పర్సన్కి, ప్రతి ఒక్క సిటిజన్కి ఒక హెల్త్ రికార్డ్ ఐడి అది. దీనికి మనం 90% కంటే ఎక్కువ మందికి ఆబా ఐడి మనం క్రియేట్ చేస్తాం. ఆధార్ కార్డ్ లాగానే ఉంటుంది అది. రెండోది, మనం ఈ హెల్త్ ఫెసిలిటీస్ అంటే గవర్నమెంట్ ఉండొచ్చు, లేకపోతే ప్రైవేట్ ఉండొచ్చు, అది కూడా మనం డిజిటైజ్ చేస్తాం. గవర్నమెంట్ ఫెసిలిటీస్ ఎనీవేస్ మనం చెప్పే వాళ్ళు చేస్తారు, బట్ కానీ థ్యాంక్స్ టు ప్రైవేట్ ఫెసిలిటీస్ మనకి విజయ మనకి హెల్త్ సెంటర్ ఉంది, క్లినిక్ ఉంది, కంప్లీట్ ఎండ్ టు ఎండ్ డిజిటల్ రికార్డ్స్. సో అలాగే మిగతా ఫెసిలిటీస్ కూడా ముందుగా వచ్చింది, బట్ కానీ ఇంకా కొన్ని పని చేయాల్సి ఉంటుంది. సో ఈరోజు ఏం జరిగింది అంటే సెంట్రల్ నుంచి డైరెక్టర్ స్థాయి నేషనల్ హెల్త్ అథారిటీ నుంచి పిఎస్ సార్, అలాగే ఇంకొక డైరెక్టర్ ఇక్కడ మన దగ్గర జిల్లాకి రావడం జరిగింది. ఫీల్డ్ విజిట్స్ కూడా కొన్ని చేశారు సార్, కూడా కొన్ని సూచన సలహాలు ఇచ్చారు. జీజీఎస్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఇంకా ఇంప్రూవ్మెంట్ ఎలా చేయవచ్చు, పేపర్లెస్ మన యాక్చువల్గా హాస్పిటల్ ఎలా చేయవచ్చు, దీని మీద కూడా మాట్లాడడం జరిగింది. ఇది కాకుండా ఈరోజు ఇక్కడ ఈ గ్రాండ్ కన్వెన్షన్ సెంటర్ దగ్గర మనకి గవర్నమెంట్ ప్రొఫెషనల్ హెల్త్ ప్రొఫెషనల్ అలాగే మెడికల్ ప్రైవేట్ హెల్త్ ప్రొఫెషనల్స్ ఒక సమావేశం మనం పెట్టాం. పొద్దున ఇప్పుడే ఇనాగరల్ సెషన్ అయింది.
తర్వాత ఫైనల్ డిస్కషన్ కానీ తర్వాత ఈ టెక్నాలజీ సంబంధించి స్టేట్ నుంచి సెంటర్ నుంచి కొంతమంది ఇక్కడికి రావడం జరిగింది, కంపెనీ ఇక్కడ రావడం జరిగింది. సో ఆల్ ద ప్రైవేట్ హెల్త్ ఫెసిలిటీస్కి నేను రిక్వెస్ట్ చేస్తాను, మీరు ఏదైనా ఇప్పుడు మీ డిజిటల్ రికార్డ్స్ మెయింటైన్ చేస్తారో అది మాధ్యం అక్కర్లేదు. ఇప్పుడు కూడా ఒకవేళ కిమ్స్కి జేమ్స్కి హాస్పిటల్కి వెళ్తే అక్కడ కూడా డిజిటల్ రికార్డ్స్ వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. మీరు ఏం చేస్తారంటే మీకు ఉన్న హెల్త్ రికార్డ్స్ మన గవర్నమెంట్ నుంచి ఉన్న హెల్త్ రికార్డ్స్ మ్యాచ్ చేయాలి. సో ఆ సిస్టమ్స్ ఒకటి మ్యాచ్ చేసి గుడివాడ అమర్నాథ్ ను జగన్ సమర్థించడం మహిళా లోకాన్ని అవమానించడమే అని మంత్రి గుమ్మడి సంధ్యారాణి అన్నారు. ఈ మేరకు ఆమె మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో ప్రజలను సంతోషంగా ఉన్నారని అన్నారు. అక్కడ అది తల్లవని, భార్య అవని, కూతురవని, సోదరి అవని ప్రతి నిమిషం కూడా ప్రతి ఒక్కరికి మహిళతోని ప్రతి నిమిషం ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. మన ఇంట్లో ఉంటున్నాం. మనం ఏంటంటే సమాజంలో జీవనం గడపడం అని అంటే పురుషులు స్త్రీలు అందరూ ఒకరి తోడు ఒక అవసరమైనటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ. మాకెలాగైతే తండ్రి సంరక్షణలో, భర్త సంరక్షణలో, పిల్లల సంరక్షణలో వాళ్ళతో మేము ఎలా పెరుగుతున్నామో మీరు అలాగే పెరుగుతున్నారు. ఆడదంటే మీకు ఎందుకు అంత చులకన? ఆడవాళ్ళంటే ఎందుకు చులకన? వాళ్ళ మేకప్ గురించి మీరు మాట్లాడతారు. మీ ఇంట్లో ఆడవాళ్ళు లేరా? వాళ్ళు రాసుకోవట్లేదా పౌడర్లు, కాటకలు, బట్లు? అంటే మాట్లాడిన దానికి ఒక సభ్యత, సంస్కారం ఉండాలి. ఎవరో ఒక చదువు లేనివాడు, ఒక పామరుడు, ఏమీ తెలియనివాడు మాట్లాడితే ఓకేలే అనుకోవచ్చు. మాజీ మంత్రి కదా, మీరు చదువుకున్న వాళ్ళు కదా, విజ్ఞత ఉన్నవాళ్ళు కదా, ఒక సిటీలో పెరుగుతున్నారు కదా, మీరు అలా మాట్లాడొచ్చా? అది సభ్యత? అది సంస్కారమా? అంటే మీ బాస్ని మీరు అనుకరిస్తున్నారా? ఎందుకనంటే మీ గొడ్ల పార్టీ అధినేత ఎప్పుడు కూడా వాళ్ళ చెల్లి చీర గురించి మాట్లాడాడు. ఆయన ఎంత దారుణం అంటే వాళ్ళ చెల్లి చీర గురించి, వాళ్ళ చెల్లి తాలూకా వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ, ఆమె క్యారెక్టర్ని అసాసినేట్ చేస్తూ వాళ్ళ పత్రికలో బూతులు రాయించాడు ఆయన. అసలు ఆ మాటే మాట్లాడకూడదు, చాలా తప్పు. షర్మిల గారు ఏమీ అనుకోకండి, చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఆమె రాజశేఖర్ రెడ్డికి పుట్టలేదు అని నీ పత్రికలో రాయించుకున్న ఆ బాస్ అండర్లో మీరు ఈ విధంగా పనిచేస్తారా? అంటే ఆ తల్లిని ఎంత అవమానించినట్టు విజయమ్మ గారిని. అంటే మనమైతే ఒక విషయం గమనించుకోవచ్చు. ఎందుకనంటే తల్లిని చెల్లిని గౌరవించినవాడు, తల్లిని చెల్లిని మెడబంటి బయటికి గెంటినవాడు మిగిలిన వాళ్ళని గౌరవిస్తారని మనం ఎప్పుడు కూడా ఆశపడకూడదు. కానీ వీళ్ళకేమిటా అంటే 2 సంవత్సరాలుగా ప్రజలు చక్కగా బ్రతుకుతున్నారు. ప్రజల్లో ఒక అల్లకల్లోలం తేవాలి, మహిళల్లో ఒక అల్లకల్లోలం తేవాలనే ఆలోచనతో ముందుకెళ్తున్నారు వీళ్ళు. అంటే మీరు అసలు అమర్నాథ్ గారు మాట్లాడిన వెంటనే బయటకు వచ్చిన తరువాత క్షమాపణ చెప్పాలి మహిళా లోకానికి. మీరు మహిళా కమిషన్ దగ్గరికి వెళ్ళొచ్చిన తర్వాత మీ నిష్ఠానుసారంగా మాట్లాడతారా? అంటే మీరు నన్ను కోడిగుడ్డి అన్నారు, అందుకే అన్నాను, ఏవో చెప్తున్నారు. అదే మీ ఫోటోని నడి రోడ్డు మీద పెట్టి పల్మనేరులో కట్టలు తెంచుకున్న టమాటో రైతుల ఆగ్రహం. కిలో ₹2 నుంచి ₹5 మాత్రమే పలుకుతుండటంతో పెట్టుబడి ఖర్చులు కూడా రావడం లేదని అన్నదాతలు ఆవేదన. వందలాది మంది రైతులు మార్కెట్ యార్డ్ ముందు ధర్నాకు దిగి రోడ్డుపై టమాటోను పారబోసి నిరసన. 5 కేజీల బాక్స్ వచ్చి 300, 400 పోతా ఉంటే మన పలమనేరు మార్కెట్ లో ₹60, ₹70, ₹80, ₹90 అదే టాప్ రేట్. రైతులు ఏం కావాలా? పొంగనూరులో కూడా 200, ₹250 పోతుంది. మన పలమనేరులో ఎందుకు ఇట్లా? ₹130 అంటే టాప్ రేటు. మన పలమనేరులో ఎందుకు ఇంత మోసం జరుగుతుంది? అధికారులు దీనిపైన స్పందించరా? వ్యాపారస్తులు ఎన్ని నెలలుగా ఈ రేటు ఉంది? 3 నెలలుగా ఇదే రేటు పలమనేరు మార్కెట్ లో. రైతులు ఆత్మహత్యలు చేసుకోవాలి తప్ప మిగతా ఏమి వాళ్ళకి దిక్కులేదు. ఇస్తావా రేట్లు తక్కువ సెక్రటరీ గారికి కంప్లీట్ చేశారు. ఎన్నిసార్లు వాళ్ళకి కంప్లైంట్ చేసినా ఇదే తీరు వాళ్ళది. సెక్రటరీలు కానీ ఇక్కడ ఉన్న యాజమాన్యం కానీ ఎవరు స్పందించట్లేదు. ఏం చెప్తున్నారు సెక్రటరీ? ఏమన్నారు అధికారులు? ఏమంటున్నారు? ఏమి వాళ్ళు స్పందించడం లేదు. వాళ్ళు వ్యాపారస్తులు మండి వాళ్ళు ఇద్దరు కుమ్మక్కయ్యి రైతులను ముంచేస్తున్నారు. ఇంత దారుణంగా ఉంటే రైతులు ఏం కూడు కావాలా? ఒక మనిషి కూల్ వచ్చి 500 నుంచి 600, వాళ్ళకి మధ్యాహ్నం భోజనము, మళ్ళా కూల్ డ్రింక్,
పనిష్మెంట్ ఒక మనిషికి 700-800 రూపాయలు కూలి రైతు ఇవ్వాల్సి వస్తుంది. ఈ రోజు వచ్చి కూలీలకు వచ్చి తెల్లాటి 7 గంటలకు వచ్చి 1 గంటలకు కాయలు కోస్తారు. ఒక మనిషి వచ్చి 15 బాక్సులు కోస్తారు. ఎన్ని బాక్స్ వచ్చి 40 రూపాయలు పడుతుంది కూలిపాటు. ఒక మనిషికి వచ్చి 1000 రూపాయలు పడుతుంది మా కూలిపాటు. కూలి ఉండింది 120 ఉండింది 270 రూపాయలు అయింది. 290. ఈడ చూస్తే పొలంనేరులోకి వచ్చి చూస్తే టమాటాలు వచ్చి టాప్ రేటు 120 రూపాయలు కట్టి యావరేజ్ 80 రూపాయలు 70 రూపాయలు వేస్తున్నారు. ఇదే కాయ పుంగనూరులో వచ్చి 190, 200 వేస్తున్నారు. కోలార్లో వచ్చి 350 రూపాయలు వేస్తున్నారు. పొలంనేరులో వచ్చి వ్యాపారస్తులు మార్కెట్ వాళ్ళు కుమ్మక్కయ్యి అది దారుణంగా రేట్లకి ఎక్కుంటున్నారు టమాటాలు. ఇలా అయితే రైతులు ఆత్మహత్య చేసుకొని చావాల్సిందే. దీనికి ముఖ్య కారణం ఏమీ లేదన్నా. పొలంనేరులో సిండికేట్ అయిపోయింది. మార్కెట్ సిండికేట్ అయిపోయింది. పొలంనేరు మండీలో వచ్చి ప్రతి మండీ 2 బండ్లు 3 బండ్లు కట్టుకుని ఇక్కడ మా కాడ వచ్చి 80 రూపాయలు తీసుకుని బయట వేరే వాళ్ళు చేసేసి 150 రూపాయలకి వేస్తున్నారు. మేము ఆ మాట అడిగితే నీ పై అవసరం ఎక్కువ మండీలకి తేవద్దు. ఏమండి ఎన్నింది మండీ పేర్లు అందరూ అంటారన్నా. అన్ని బండిలు అంటున్నారంట. అమరావతిని అప్పులు కుప్పగా తయారు చేస్తున్నారని మాజీ మంత్రి పేర్ని నాని ఆరోపించారు. భూములు ఇచ్చిన రైతులను చంద్రబాబు తీరని మోసం చేశారన్నారు. మీరు కట్టే ఆఫీసులకి 50,000 కోట్లయితే రైతులకు ఏమిస్తారంటూ ప్రశ్నించారు. ఎలా జరుగుతుంది? ఆ భాగవతం కథాకమామిషి ఏంటి? లేదా దోపిడీ అనేది ఎలా అంచెలంచెలుగా దోచుకుంటున్నాడు నారా చంద్రబాబు నాయుడు గారు? అలాగే రాజధాని పేరుతో ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్ చేసి రైతుల యొక్క పొలాల్ని మాయమాటలు చెప్పి మోసాలు చేసి పొలాలు ఇచ్చినటువంటి రైతులకి ఎన్ని కష్టాలు కల్పిస్తున్నారు. లేదా వాళ్ళ కంట్లోంచి కారుతున్నటువంటి కన్నీళ్లు అమరావతి 29 గ్రామాలు దాటి బయటికి రాకూడదు, ప్రజలకు తెలియకూడదు అనేటువంటి కుట్ర తప్పితే మరొకటి లేదు. అమరావతిలో ఏ తప్పు గురించి చెప్పినా, ఏ అవినీతి కథ బయటికి తీసుకొచ్చినా, ఏ దోపిడీని తీసుకొచ్చినా అమరావతిలో ఉన్నటువంటి భూములు ఇచ్చిన రైతుల కష్టాల్ని బయటికి మాట్లాడితే నారా చంద్రబాబు నాయుడు గారి దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం వెంటనే ఏదో ఒక పోలీస్ స్టేషన్ నుంచి, మాకైతే అనుమానమే కాదు సంపూర్ణమైనటువంటి విశ్వాసం, మెటా అనేటువంటి అమెరికన్ కంపెనీలో దాంట్లో వాళ్ళకి అందులో ఇతర మనుషులన్నా ఉండాలి, లేదా ఏదో ఒక రకంగా వాళ్ళని లోబరుచుకున్నా ఉండాలి. ఎందుకంటే ఒక సబ్ ఇన్స్పెక్టర్ ఒక తప్పుడు ఫిర్యాదు తీసుకుని ఒక ఎఫ్ఐఆర్ కట్టి ఈ వీడియో తీసేయమంటే ఆ వీడియో ఏం తీసేయమంటే అమరావతిలో జరుగుతున్నటువంటి అవినీతి పుంకాలుగా వస్తున్నటువంటి కథలు గాని, లేదా రైతుల కష్టాలు గాని, వీళ్ళ దోపిడీ గాని ఎక్కడా సాక్ష్యం ఉండకుండా అన్ని సోషల్ మీడియాల్లో దాన్ని తొలగించేటువంటి తప్పుడు కార్యక్రమానికి నారా చంద్రబాబు నాయుడు భారతదేశంలో ఎక్కడా లేదు. ఇక్కడే దేశ రక్షణ కోసం లేదా తీవ్రవాదులు లేదా విధ్వంసకారులు మీద ఉపయోగించేటువంటి సాకుని చూపించి ఈ అమరావతి కథలు గాని, లేదా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఉన్నటువంటి తప్పుడు అవినీతి భాగవతాలని బయటికి మాత్రం లేకుండా, సాక్ష్యం లేకుండా ఇవాళ మాట్లాడితే వీడియోని తెల్లారే డౌన్లోడ్ చేయించడం, ఆ మ్యాటర్ని డౌన్లోడ్ చేయటం సోషల్ మీడియా. గాజువాక ఎమ్మెల్యే కార్యాలయాన్ని స్టీల్ ప్లాంట్ నిర్వాసితులు సంఘాల నాయకులు, సభ్యులు శనివారం ముట్టడించారు. 48 గంటల వంటవార్పు కార్యక్రమాన్ని పోలీసులు భారీ బందోబస్తుతో అడ్డుకున్న నేపథ్యంలో ఎమ్మెల్యేను కలిసి వినతి పత్రం అందజేశారు. భూములు కోల్పోయి దశాబ్దాలు గడిచిన ఉద్యోగాలు, పునరావాస హామీలు నెరవేరలేదని ఆవేదన వ్యక్తం చేశారు. చేస్తున్నారు మరి నాకు ఇచ్చేస్తే మేము ఎందుకు చేస్తామండి? మాకు వన్ సైడ్ సెటిల్మెంట్ చేస్తే మేము ఎందుకు చేస్తాం? మేము చెయ్యం. ఇంకా మాకు సెటిల్మెంట్ చేసేయండి, మేము చెయ్యం. ఇంకా మీ జోలికి మేము రావు. మా భూములు తీసుకొని మా తాత ముత్తాతల భూములన్నీ తీసుకొని ఈ రోజు మేము ఎంత బాధపడుతున్నాం. కూలి లేక తిండి లేక బాధపడుతున్నాం. మేము ఈ రోజుని రోడ్లు పట్టాము. ఇదేం కారు ఎక్కి తిరుగుతున్నారు వీళ్ళు. ఓట్లు వేయించుకొని మీకు సంబంధించి మేము 4 లక్షలు ఇస్తాము, 5 లక్షలు ఇదా ఎమ్మెల్యే గారు చెప్పేది మాకు.
కొంతమందికి ఇచ్చారు జాబులు, నేను ఇలా ఏడుస్తున్నాం. మేము అందరికి ఒకే న్యాయం చేయాలి కదా. వాళ్ళు చేసిన పాపమేంటి, మేము చేసిన పాపమేంటి, వాళ్ళు చేసిన పుణ్యం ఏమిటి? కొంతమందికి ఇచ్చారు, కొంతమందికి ఇవ్వలేదు. ఎంతమంది ఉన్నారు ఇంకెలా ఉద్యోగాలు లేకుండానే ముసలైపోయి ఉన్నారు, ఓసి అయిపోయి ఉన్నారు. ఆ ఆడగడ్డలకి ఇంకా న్యాయమే లేదు. బాబు ఆ టైంలో మమ్మల్ని ఏమొచ్చి మాయ చేసి మొప్పు చేసి నీకెందుకమ్మా మీ పొట్టకు ముప్పు పెడతామమ్మా, మీరు ఇలాంటి భోజనం తినొద్దమ్మా, గంట మోడాలి చోడుకుందులు అమ్మలు తినొద్దమ్మా, గంట మోడలు నీకెందుకమ్మా ఒరి బియ్యం అన్నం పడతామమ్మా, మీ భూమి మాకు ఇస్తే మీకు 6 నంబర్ ఇస్తామమ్మా, ఇంటికో 6 నంబర్ ఇస్తాము, ఇంటికో ఉద్యోగం ఇస్తామమ్మా అని మాకు ఈ పుట్టకథలు గాలికోవని చెప్పాడు. చెప్పింది ఇప్పుడు 6 నంబర్లో మా 4 తీసుకుంటున్నాం. మాకెంత నప్పటికి వచ్చిందా? ఇప్పుడు అవన్నీ మాకు వద్దు బాబు. ఆడమ్మ బాబు గడిచిన ఆయిస్తాడు మా మళ్ళీ, మా అవ్వ తాతలు గడిచిన ఆయిస్తుంది. మా భూమి మాకు ఇచ్చే, నీ జోలికి వస్తే నీ చెప్పతో కొట్టు మమ్మల్ని ఇచ్చే. నీ బాబు సొమ్ము అడగట్లేదు, మీ అబ్బ సొమ్ము అడగట్లేదు. మా జీవితాంతకాలం నువ్వు మాకి సాలి సయ్యపోతే ఇలాగే వెళ్తా ఉంటాది. నువ్వు పడుకున్నా పడుకోనివ్వవా, నువ్వు కుర్చీ వేసి కూకుని జాగా పడితే అది మాదే, నువ్వు తల బిచ్చబడితే అది మా పెట్టేది. మా ఆస్తి, మా అవ్వ తాతల ఆస్తి, మీ పిల్లలు పెద్ద పెద్ద చదువులు చదివించుకుంటారు. శనివారం ఆదివారం పోలింగ్ కేంద్రాల్లోని బూత్ లెవెల్లో ఆఫీసర్స్ ఉండాలని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ స్పష్టం చేశారు. కలెక్టర్ సమావేశ మందిరంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఓటర్ల జాబితా ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియను జిల్లాలో పక్కాగా పూర్తి చేసి సెప్టెంబర్ 22న తుది ఓటర్ జాబితాను విడుదల చేస్తామని అన్నారు. 2002 ఓటర్ లిస్ట్ లో పేరు రివర్స్ అయింది, పుండుగర్ స్వప్నిల్ అయింది, అంటే లాస్ట్ నేమ్ ఫస్ట్ అండ్ ఫస్ట్ నేమ్ లాస్ట్ అయింది. అలాంటి ప్లస్లో లాజికల్ డిస్క్రిపెన్సీ వచ్చి సిస్టమ్ ద్వారా మనకి ఇది ఎర్రర్ ఉండొచ్చు, ఒకవేళ చెక్ చేయండి, అది ఒకటి మనకి మెసేజ్ వస్తుంది. సో అలాంటి అనామలీస్ మన దగ్గర చూస్తే ఇప్పటికీ ఒక 4.5 lakhs మన దగ్గర అనామలీస్ వచ్చింది. బట్ కానీ డోర్ టు డోర్ విజిట్ చేసినప్పుడు కూడా బిఎల్ఓస్ కూడా స్పష్టంగా చెక్ చేస్తున్నారు. ఒకవేళ అనామలీస్ లేదు అంటే అనామలీస్ నేమ్ లేదు మార్చడానికి కూడా బిఎల్ఓ తర్వాత ఏఈఆర్ తర్వాత ఈఆర్ఓ చేతులు కూడా అది ఉంటుంది. సో ఫస్ట్ మ్యాపింగ్ అవ్వలేదు అంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి డాక్యుమెంట్స్ చేసుకొని మ్యాపింగ్ చేయడానికి మనం ప్రయత్నం చేస్తాం. అనామలీస్ నుంచి కూడా బయట తీయడానికి మనం ప్రయత్నం చేస్తాం. 79 దాదాపు ఇప్పటికీ నేను ఎగ్జాక్ట్గా చెప్పలేను, బట్ కానీ 90% బహుశా క్రాస్ అయి ఉండొచ్చు మ్యాపింగ్. ఇది కాకుండా ఒక 10%లో మనం ప్రతి ఒక్కరికి నోటీస్ ఇవ్వాల్సిన పరిస్థితి రావచ్చు. అది కూడా ఇంకా మ్యాక్సిమం తగ్గడానికి మన జిల్లా యంత్రాంగం తరఫున డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ అలాగే కింద ఉన్న ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ ద్వారా మనం ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు 14 తర్వాత ఏమవుతుంది? సో ఎవరెవరికి మ్యాపింగ్ అవ్వలేదు, ఎవరెవరు అనామలీలో పెట్టారు, ఇప్పటి నుంచినే మన బిఎల్ఓ, ఇప్పటి నుంచినే మన బూత్ లెవెల్ ఆఫీసర్ వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ నుంచి కరెక్ట్ ప్రూఫ్ తీసుకున్నారు. ఈ ప్రూఫ్ కూడా మనందరికీ తెలుసు. 12 రకాల డాక్యుమెంట్స్ ఉన్నాయి. యాక్చువల్లీ 12 డాక్యుమెంట్ ఈజ్ ఆధార్. సో ఆధార్ ఇండిపెండెంట్గా మనం చూడలేము కాబట్టి 11 ప్లస్ ఆ ఆధార్ డాక్యుమెంట్ మనం చూడొచ్చు. ఆ 11 రకాల డాక్యుమెంట్లో ఏదో ఒక డాక్యుమెంట్ మనకి ఇస్తే వెరీ ఈజీ డాక్యుమెంట్, అంటే కాస్ట్ సర్టిఫికేట్ ఉండొచ్చు, లేకపోతే మనకి పాస్బుక్ ఉండొచ్చు, గవర్నమెంట్ నుంచి వచ్చిన ఏదో ఒకటి మన ఐడి కార్డ్ ఉంటే అది కూడా మనం తీసుకోవచ్చు. బట్ కానీ మ్యాక్సిమం కాస్ట్ సర్టిఫికేట్, ఒకవేళ బర్త్ సర్టిఫికేట్, ఒకవేళ డెత్ ఉంటే దెన్ ఆబ్వియస్లీ డెత్ సర్టిఫికేట్ అదే తీసుకొని మన దగ్గర మనం ఇప్పటి నుంచే మనం పెట్టాం. యాక్చువల్లీ ఈ పని అప్పుడు నోటీస్ టైంలో చేయాలి, బట్ కానీ ఇప్పటి నుంచే అందరు ఓటర్స్కి చెప్పి మీ మ్యాపింగ్లో అనామలీ వచ్చింది, మీ భయపడడానికి లేదు, ఇక్కడ పక్కన మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్ ఉంది, అక్కడ ఎవరు కూర్చుంటారు, మీకు ఒక నోటీస్ వస్తుంది, దయచేసి మీరు అక్కడి నుంచి అక్కడ వెళ్ళి ఒక 10 minutes అక్కడ స్పెండ్ చేస్తే మీకు ఎటువంటి ప్రాబ్లం రాదు. ఇదే సేమ్ విషయం మనం పొలిటికల్